చాలా మంది బొరుటో హార్డనింగ్ పర్సనాలిటీని, మెచ్యూరిటీని, తన గ్రోత్ ని ఇన్స్టెంట్ గా నోటీస్ చేశారు. బట్ తన న్యూ పవర్స్ అయిన రిలేషన్స్ ని మిస్ చేశారు. ఇక్కడ బొరుటో యొక్క ఫినామినాని ట్రూగా అర్థం చేసుకోవాలంటే నరుటో కెనాన్ ది లాస్ట్ మూవీ అండ్ బొరుటో 2 బ్లూ వర్టెక్స్ లాస్ట్ చాప్టర్స్ ని నీట్ గా తెలుసుకోవాలి. బొరుటో యొక్క పవర్స్ వచ్చి ఒక సింగిల్ అప్గ్రేడ్ కాదు. ఇక్కడ వచ్చేసి క్లాన్ బ్రాంచెస్ అన్ని ఒక వెజల్ లో మర్చ్ అయ్యి ఎంటర్ యూనివర్స్ లో యూనిక్ బీయింగ్ లాగా ఫార్మేషన్ జరిగింది. ఫస్ట్ ఉజీవికోని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొదటిగా ఈ టెక్నిక్ ని చూసినప్పుడు బొరుటో సేజ్ మోడ్ ని మాస్టర్ చేశాడని అనిపించింది. బట్ క్లోజ్ గా చూస్తే అది కాదని తెలిసింది. ఇక్కడ సేజ్ మోడ్ అంటే ఎన్విరాన్మెంట్ నుంచి నేచురల్ ఎనర్జీని గ్యాదర్ చేసి ఒక పర్సన్ చక్రతో కంబైన్ చేయడం. ఇది అచీవ్ చేయాలంటే మౌంట్ బయోకు, రైచి కేవ్ లాంటి స్పెషల్ లొకేషన్స్ లో చాలా కష్టమైన ట్రైనింగ్ చేయాలి. అలాగే ఒక మాస్టర్ కూడా కావాలి. అయితే బొరుటో ఇలాంటి ట్రైనింగ్ చేశాడని మంగాలో యొక్క హింట్ కూడా లేదు. సాస్కే ట్రైనింగ్ వల్ల షినోబే స్కిల్స్ ని నేర్చుకున్నాడు. అయితే కాజన్ కోజీ ఏం నేర్పించాడో ఇంకా రివీల్ చేయలేదు. బట్ నేచురల్ ఎనర్జీని ఎలా కలెక్ట్ చేసుకోవాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ సేజ్ మోడ్ కి ఎప్పుడూ ఒక విజువల్ చేంజ్ ఉంటుంది. లైక్ నరుటో అండ్ జురాయాస్ కి ఒక కలర్ వస్తుంది కదా, దాన్ని విజువల్ చేంజ్ అంటారు. బొరుటో ఉజుకోని యూజ్ చేస్తున్నప్పుడు అలాంటి చేంజెస్ ఏమీ కనపడవు. ఉజుకో టెక్నిక్ వచ్చి ప్లానెటరీ రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది జస్ట్ నేచర్ నుంచి ఎనర్జీని పుల్ చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ప్లానెటరీ చక్రాన్ని మ్యానిపులేట్ చేయడం అనేది ఒక ఫండమెంటల్. దాని కీ ఏంటంటే కర్మ. చాలా మంది కర్మని తప్పుగా అర్థం చేసుకున్నారు. బొరుటో పవర్స్ ను బూస్ట్ చేయడం కోసం ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా కర్మ అంటే ఏంటంటే అదొక ప్రాసెస్. పర్సన్ యొక్క జెనెటిక్ కోడ్ ని మళ్లీ రాస్తుంది. ఎగ్జాంపుల్, మొమోషికి మెల్లగా హోస్ట్ డిఎన్ఏని రీరైట్ చేసి వాళ్ళని గాడ్ లైక్ ఓచుసుకి క్లాన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్ గా చేంజ్ చేస్తాడు. ఇప్పుడు బొరుటో ఆల్రెడీ 82% ఓచుసుకిగా అయ్యాడు. తన బాడీ, చక్ర నెట్వర్క్, జీన్స్ ఇలా అన్ని సెల్లర్ లెవెల్ కి చేంజ్ అయ్యాయి. ఈవెన్ కర్మని యాక్టివేట్ చేయకుండా ఓచుసిఫికేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం ఇంపాసిబుల్. అయితే బొరుటో బాడీ ఆల్రెడీ అడాప్ట్ అయిపోయింది. తన స్టీమ్ ఆఫ్ పవర్ ఆర్డినరీ షినోబికి కంప్లీట్లీ అన్రీచబుల్. ఓచుసుకి వచ్చి ప్లానెట్ అండ్ స్టార్స్ యొక్క లైఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి గాడ్రీ ద్వారా యూజ్ చేస్తారు. వాళ్ళు నేచురల్ గానే కాస్మిక్ లెవెల్ లో ఎనర్జీని మ్యానిపులేట్ చేస్తారు. ఒకసారి మొమోషికి తన స్టార్ ఎనర్జీని చక్ర పిల్స్ గా కన్వర్ట్ చేస్తాడని నవెల్లో మెన్షన్ చేశారు. కర్మ ద్వారా ఎవరైనా బొరుటో బాడీ ఒక న్యూ సెన్స్ ఆఫ్ ఆర్గాన్ని డెవలప్ చేస్తుంది. అది నరుటో ప్రపంచంలో ఉన్న ఎనర్జీ ఫీల్డ్ తో రెజనేట్ అవుతుంది. నేచురల్ ఎనర్జీని కలెక్ట్ చేయడం అంటే నార్మల్ సెజ్మోలా కాదు. నేచురల్ ఎనర్జీని కలెక్ట్ చేసి యూజ్ చేయడం కాదు. ఇక్కడ బొరుటో వచ్చి ఎర్త్ యొక్క రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీని డైరెక్ట్ గా ట్యాప్ చేసి ఒక డెస్ట్రక్టివ్ ఫోర్స్ లాగా చేంజ్ చేసి తన రసంగంలో యూజ్ చేస్తున్నాడు. అలాగే మొమోషికి ఇన్ఫ్లుయెన్స్ ను కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. బొరుటో ఏం చేస్తున్నాడు సబ్ కాన్షియస్ లో లైవ్ లో చూస్తున్నాడు. 1000 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఓచుసుకి లిమిట్లెస్ నాలెడ్జ్ ఉంది. సబ్ కాన్షియస్ లెవెల్ లో ఒక టీచర్ లాగా బొరుటోని గైడ్ చేసి ప్లానెటరీ చక్రాన్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. సో ఉజీవికో అంటే సేజ్ మోడ్ కాదు, తన ఓచుసుకి ట్రాన్స్ఫర్మేషన్ కి ఫస్ట్ స్టేజ్. ఈ పవర్ తనకి మెయిన్ బ్రాంచ్ ఓచుసుకి క్లాన్ నుండి మొమోషికి ఇచ్చాడు. కర్మ తనకి సడన్ గా వచ్చినా గానీ బొరుటో యూనిక్ హెరిటేజ్ వల్ల రెడీ అయింది. ఇక్కడ బొరుటోకి కర్మ రాణంగా రాలేదు. తను 2 మోస్ట్ పవర్ఫుల్ క్లాన్స్ కి వారసుడు. తనలో హ్యూగా అండ్ ఉజుమాకి బ్లడ్ ఉంది. అలాగే ఓచుసుకి బ్లడ్ తో రిలేషన్ ఉంది. ఇది సేజ్ ఆఫ్ 6th పాత్ అయిన హగురోమా ఓచుసుకి కనెక్ట్ అవుతుంది. దీనివల్ల బొరుటోకి నరుటోలాగా మ్యాసివ్ చక్ర రిజల్ట్స్ వచ్చాయి. ఈ 2 బ్లడ్ లైన్స్ ఫ్యూజన్ అయ్యి బొరుటోని యూనిక్ గా చేస్తుంది. హమురా లెగసీ ఎస్పెషల్లీ జోగన్ పవర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాడు. నరుటో ది లాస్ట్ మూవీని చూసారా? హమురా ఫ్యామిలీ మూన్ మీద ఉంటారు. ఎస్పెషల్లీ టొనరీ ప్లానెటరీ చక్రాన్ని మ్యానిపులేట్ చేయడం తనకి వెన్నతో పెట్టిన విద్య. ఇంపాక్ట్ జోగాన్ని అవేక్నింగ్ చేయడంలో చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది కూడా టొనరీనే. టొనరీ బొరుటోకి ఈ ఐని ఇచ్చాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అది కంప్లీట్ గా రాంగ్. బొరుటో బాడీలో ఆల్రెడీ ఉన్న పవర్ ని ట్రిగర్ చేశాడని థర్డ్ నవెల్లో క్లియర్ గా కన్ఫర్మేషన్ చేశారు. కానీ అది తను క్రియేట్ చేసిన పవర్ అయితే కాదు. టొనరీ బొరుటో డ్రీమ్ ని చేసి తన రైట్ లో ఉన్న పవర్ గురించి వార్నింగ్ ఇచ్చాడు. జోగన్ అంటే హగురోమా అండ్ హమురా బ్లడ్ లైన్ మర్జ్ అయ్యి మాక్సిమం పొటెన్షియల్ కి రీచ్ అయ్యి ఒక నేచురల్ ప్రోడక్ట్. మొమోషికి అండ్ ఓర్సికి ఇద్దరు కూడా ఈ గురించి మెన్షన్ చేశారు. వాళ్ళకి దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందని కన్ఫర్మేషన్ చేశారు. అయితే ఓర్సికి టొనరీని పర్సనల్ గా కలిసి బ్యగ్గుగాను ఉన్న ఉమెన్ ని అలాగే వాళ్ళ చిల్డ్రన్స్ ని ఏం చేశావని అడిగాడు. ఇక్కడ బొరుటో ఎన్కౌంటర్ చేసిన ప్రతి ఓచుసుకి ఈ ఐని డెవలప్ చేయడానికి ఒక స్టెప్ లాగా వర్క్ చేశారు. టొనరీ ఐని అవేక్నింగ్ చేయడానికి హెల్ప్ చేశాడు. మొమోషికి బొరుటోని తన లిమిట్స్ ని సర్పాస్ చేయడానికి ఫోర్స్ చేశాడు. ఇక ఓర్సికి ఈ యొక్క పొటెన్షియల్ ని ఇంకా పుష్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మొమోషికి కర్మ వచ్చి ఎవల్యూషన్ అండ్ ప్లానెటరీ చక్రకి డైరెక్ట్ గా కనెక్షన్ ని ఇస్తుంది. అలాగే కాగ్యా ఓచుసుకి బ్లడ్ కూడా సేమ్ బ్లడ్. ఎర్త్ మీద ఉన్న అన్ని ఓచుసుకి జీన్స్ కి ఒరిజినల్ బ్లడ్ ఆమెదే. అంటే బొరుటోలో ఉన్న బ్లడ్ కూడా తనది. ఇక్కడ తన రోల్ కంప్లీట్ అయిందని అనుకోవడం ఒక పెద్ద మిస్టేక్. నరుటో షిపుడెన్ ఎండింగ్ లో కాగ్యాని నరుటో అండ్ సాస్కే ఇద్దరు కలిసి సేజ్ ఆఫ్ 6th పాత్ ని యూజ్ చేసి సీల్ చేశారు. ఆ టైంలో తన చక్ర 98 బేస్ లాగా స్ప్లిట్ అయింది. అలాగే తన బాడీ గెడో స్టాచ్యూ లాగా ఉంటే అంటే కాగ్యాని కిల్ చేయలేదు.
జస్ట్ సీల్ మాత్రమే చేశారు. సాస్కే ఇప్పటికీ తన డైమెన్షన్ లో ట్రావెల్ చేయగలడు అంటే తను ఇంకా బ్రతికే ఉంది అనే దానికి ఇదే ప్రూఫ్. తన ఫిజికల్ సెల్ వచ్చి ఎంటీ లాగా ఉండొచ్చు, కానీ తన చక్ర వచ్చి టేల్ బేస్ లో ఉంది. తన అన్కాన్షియస్ లో ఆ న్యూ మూన్ ఉంది కదా, దాని కోర్ లో రెస్ట్ అవుతుంది. ఇకుమోటో అండ్ కిషిమోటో ఆ రిటర్న్ కి ఒక ట్రంప్ కార్డ్ లాగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ లెజెండరీ క్యారెక్టర్స్ ని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయడం చూసాము. సో కాగి ఇంకా బ్రతికే ఉంది. దీన్ని ఇగ్నోర్ చేయడం అంత మంచిది కాదు. దానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. తన ప్రిజన్ నుండి మెయిన్ వచ్చేసి ప్లాన్స్ ని అబ్జర్వ్ చేసి పాస్ట్ లో చేసిన మిస్టేక్ రిలైజ్ చేయొచ్చు. బురుటో వచ్చి అగ్రోమా అండ్ హమురా ఇద్దరు బ్లేడ్ కలిగి ఉన్న ఒక యూనిక్ డిసెండెంట్ కాబట్టి కాగుయా జోగన్ ని యూజ్ చేసుకుని బురుటోని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక మెంటర్ లాగా జోగన్ ఫుల్ పొటెన్షియల్ ని టీచ్ చేయొచ్చు. ఓచుసుకి హిడెన్ పవర్స్ ని రివీల్ చేయొచ్చు. ఇక సెకండ్ సినారియో వచ్చి కాగుయా బురుటోని ఒక సేవియర్ లాగా కాదు, తన ఫ్రీడమ్ అండ్ రీబర్త్ కోసం ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. జోగన్ అయి వచ్చి ఒక పవర్ఫుల్ ఐ మాత్రమే కాదు, తన ప్రిజన్ ని ఓపెన్ చేయడానికి కీ అని ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ బొరుటోకి పవర్ ని ఇస్తుంది, అలాగే గైడ్ కూడా చేస్తుంది. అయితే స్టోరీ లాస్ట్ లో బొరుటో తెలియకుండానే తనని షినోబి వరల్డ్లోకి ఫుల్ గా రిటర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక నెక్స్ట్ సినారియోలో వచ్చి కాగియా రిటర్న్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే బొరుటో వర్సెసిఫికేషన్ ద్వారా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. బొరుటో వర్సెస్కి అవ్వగానే కాగియాతో రెజనేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రెజనెన్స్ వల్ల బొరుటో తెలియకుండానే తనకి తన చక్రాన్ని పీట్ చేసి అవేక్నింగ్ ని స్పీడ్ చేస్తాడు. ఇక్కడ కాగియానే జోగనైకి ఆరిజిన్ జోగన్ ట్రూ పొటెన్షియల్ ని అన్లాక్ చేయడానికి నాలెడ్జ్ అండ్ పవర్ తన దగ్గర మాత్రమే ఉంది. దాని వల్ల బొరుటో స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేంజ్ అవుతుంది. ఇక ఫైనల్లీ స్టోరీలో బిగ్గెస్ట్ సీక్రెట్ వచ్చి షిబాయ్ వచ్చేసి గాడ్ లెవెల్ బీయింగ్ మోటల్ బాడీని వదిలేసి సంథింగ్ అచీవ్ చేసిన వాడు. బురుటో అండ్ షిబాయ్ మధ్య కనెక్షన్ జస్ట్ కోయిన్సైడ్ కాదు, 2 కొమ్ములు సిమిలర్ కేసెస్ ని యూజ్ చేసి అబిలిటీని యాక్టివేట్ చేయడం. అలాగే జోగాను ఇవన్నీ షిబాయ్ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ సింగులారిటీ షిబాయ్ అయితే తన బాడీని డిస్కార్డ్ చేసి ఆమెలోకి తన డిఎన్ఏని ఇచ్చాడు. దాని హెల్త్ ని సైబాక్స్ ని క్రియేట్ చేశాడు. ఎయిడా, కోడ్, సింజోసు వీళ్ళందరూ షిబాయ్ ప్లాన్ లో టూల్స్ మాత్రమే. ఈ ప్లాన్ ని బరుటోని ఫైనల్ గోల్ కి పూజ చేస్తుంది. అయితే ఆ గోల్ ఏంటి? తన క్లాన్ ని సేవ్ చేయడమా, లేకపోతే తన ఎనిమిస్ ని డాష్ చేయడమా? మైథాలజీ ప్రకారం చూస్తే బొరుటో వచ్చి విష్ణు పవర్ ని బ్యాలెన్స్ చేస్తాడు. షిబాయ్ వచ్చి శివ ఓల్డ్ వరల్డ్ ని డాష్ చేసి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. కానీ హిందూయిజం లో ఇద్దరు కూడా బ్రహ్మని ఉంది. సో బొరుటో అండ్ షిబాయ్ ఇద్దరు ఎనిమిస్ అయితే కాదని తెలుస్తుంది. బొరుటోని మోమోజీకి స్పార్క్ ఆఫ్ ది వర్చుసిక్ అని ఎందుకు పిలిచాడు? దాని ప్రకారం చూసుకుంటే జోగన్ ఒక ఐ మాత్రమే కాదు, మ్యాట్రిక్స్ లో నియోన్ కోడ్ లాగా హిడెన్ ట్రోస్ ని చూపించే ఒక టూల్. ఎయిడా లాగా ఇల్యూజన్స్ ని ఓచుసుకి డైమెన్షన్ తో డీప్ లింక్, నెగిటివ్ ఎమోషన్స్ ని సెన్స్ చేసినట్టు ఫీల్ అవడం, ఇవన్నీ దీని పవర్స్. అయితే జోగన్ ఫుల్ పవర్స్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఇక్కడ బొరుటో డెస్టినీ వచ్చి షిబాయ్ కి సిమిలర్ గా ఉండొచ్చు, లేదా బొరుటో షిబాయ్ యొక్క రీఇన్కార్నేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ప్లాన్ ని కంప్లీట్ చేయడం కోసం వచ్చాడా. ఇక్కడ బొరుటో తన పర్సనల్ ఎవల్యూషన్ తో జస్ట్ ఒక బ్యాటిల్ ని గెలడం కాదు, 2 పవర్ఫుల్ వర్సెస్ ని మర్జ్ చేసి దేనైనా క్రియేట్ చేయడానికి ఉండొచ్చు. అదే జరిగితే బొరుటో యూనివర్స్ లోనే ఎప్పుడూ లేని యూనిక్ పవర్స్ ని గెయిన్ చేసుకుంటాడు. మెయిన్ బ్రాంచెస్ లో ఓచుసుకి నుంచి మోమోషికి కర్మ అండ్ ఎవల్యూషన్ మెకానిజం, ఇక అగ్రోమా అండ్ హమురా నుంచి జెనెటిక్ ఫౌండేషన్, మ్యాసివ్ చక్ర అండ్ జోగాను, ఇక టొనరీ నుంచి హిడెన్ పొటెన్షియల్ ని అవేక్ని చేయడం, కాగియా నుంచి ఒరిజినల్ డే బ్లడ్ అండ్ పవర్ ని, షిబాయ్ నుంచి డెస్టినీ అండ్ యూనివర్సల్ లాస్ ని రీరైట్ చేయగలిగే సింగులారిటీ పొటెన్షియల్, ఇలా చాలా పవర్స్ ని ఇన్హెరిటెడ్ చేసుకున్నాడు. ఇక్కడ బొరుటో అంటే జస్ట్ ఒక షినోబి కాదు, ఒక లివింగ్ పారాడాక్స్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లోని గాడ్ ఆఫ్ ఓచుసికేస్ అందరూ మొత్తం తన దగ్గర కలుస్తుంది. ఇది తన గ్రేటెస్ట్ స్ట్రెంత్. అలాగే ఒక కర్స్ కూడా. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.